తండ్రి కొడుకుల దావోస్ టూర్ తుస్సుమంది. పక్క రాష్ట్రాల వాళ్లు పెట్టుబడులతో తిరిగొస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కొడుకు మాత్రం మీడియాలో కట్టుకథలతో తిరిగొచ్చారు. నాది విజన్ అంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు విజన్ ఒక్క ఎంఓయూకు కూడా పనికి రాకుండా పోయింది. రెడ్ బుక్ విజన్ కి ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి పాయిజన్ గా మారింది. అట్టహాసంగా ప్రచారం చేసుకుంటూ 80 కోట్లు ఖర్చు చేసినా రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బృందం ఉత్త చేతులతో తిరిగొచ్చేసింది. స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ వెళ్లిన చంద్రబాబు టీం సుమారు 80 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. చంద్రబాబు విజన్ రూపాయికి కూడా కొరగాకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఒక్క పరిశ్రమకు కూడా ఎంఓయూ కుదరలేదు. ఏపీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎన్నడూ ఎదురు కాలేదు. కనీసం దారి ఖర్చులకు సరిపడా కూడా ఎంఓయూలు చేసుకోలేకపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే ఓ కారణం ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పబ్లిసిటీ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టి ఓ 4 ఇంటర్వ్యూలు, 400 ఫోటోలతో ఏపీ సీఎం ఆయన తనయుడు తిరిగొచ్చారు. 2022లో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో దావోస్ వెళ్లి 1,26,000 కోట్లకు ఎంఓయూలు చేసుకుని వచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించి 13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ పెడితే అంబానీ, అదానీ, జిందాల్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారు. జగన్ హయాంలో రాష్ట్రం వరుసగా 3 ఏళ్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అలాంటి బ్రాండ్ ఉన్న ఏపీకి ఇప్పుడు చంద్రబాబు రెడ్ బుక్ పాలనతో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతింది. జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించడం వలన ఈ రోజు దావోస్ వేదికపై ఎంఓయూలు చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఏపీ ప్రజలను, అధికారులను సైతం కలవరపెడుతోంది. ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోవడానికి కారణం రెడ్ బుక్ పాలనే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం చంద్రబాబు దావోస్ వేదిక మీద కూడా ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి మరీ ప్రసంగాలు చేయడంతో పారిశ్రామికవేత్తలు ఏపీ పట్ల ఆసక్తి చూపలేదు. దానికి తోడు నారా లోకేష్ దావోస్లో కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావించడంతో ఏపీలో రాజకీయ పాలన దారుణంగా ఉందన్న సందేశం పారిశ్రామికవేత్తలకు వెళ్లింది. తండ్రి తనయుల పాపాల ఫలితంగానే దావోస్లో మన రాష్ట్ర ప్రభుత్వంతో ఏ పారిశ్రామికవేత్త కూడా ఒప్పందం చేసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి.